ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సమగ్ర ఆత్మీయ ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణం మనము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము మరియు 12వ వచనం నుండి 22వ వచనం వరకు ధ్యానిస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి దుష్టులు మూర్ఖ బుద్ధితో ఇట్లు తలంచుచుండిరి. మన జీవితము స్వల్పకాలికమైనది. మనం కూడా ఈ యొక్క మాటలను ఇహలోక జీవితంలో జీవించే చాలామంది దగ్గర నుంచి వింటూ ఉంటాం. మనకున్నటువంటి జీవితం స్వల్పకాలం కాబట్టి అన్ని చెడ్డ పనులు చేద్దాం అనుకునేటువంటి భావంతో మాట్లాడే మాటలను మనము మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఇహలోక జీవితాన్ని ముగించి మనం దేవుని దగ్గర చేరతామనేటువంటి నమ్మకం, విశ్వాసం లేని బిడ్డలు తప్పులు చేయటానికి, పాపంలో జీవించటానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే సత్యం ఏంటంటే, ఇహలోక జీవితాన్ని మనం ముగించిన తర్వాత దేవుని దగ్గర ఉంటాము, శాశ్వతంగా దేవునితో ఉంటామనే నమ్మకము మనం కలిగి జీవించాలి. ఇక ఈ దుర్మార్గులు మూర్ఖ బుద్ధితో వాళ్ళు ఏమంటున్నారంటే, నీతిమంతులు మనకు చాలా ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వాళ్ళని చంపేస్తే మనకు ప్రశాంతత దొరుకుతుంది అని వారిని ఇబ్బంది పెట్టడానికి, చంపడానికి పన్నాగాలు పడటము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 22 వరకు మనం చదివినప్పుడు మనకు తటస్థమవుతుంది. అలాగే ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానిస్తే యోహాను సువార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1, 2 మరియు 10వ వచనము 25 నుంచి 30 వరకు మనం ధ్యానిస్తూ ఉన్నాం. యూదులు కొంతమంది యేసు ప్రభును చంపటానికి ప్రయత్నం చేస్తున్నందున యేసు యూదా ఆ ప్రాంతంలో సంచరించక గలిలయ ప్రాంతంలో ఉండటాన్ని మనం గమనిస్తాం. అటు పిమ్మట ఈ పర్ణశాల పండగ జరగటము, ఆ పండగలలో యేసు ప్రభు దేవాలయ ప్రాంగణం వెళ్ళి బోధించడం మనం చూస్తాము. యేసు ప్రభు బోధించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది జనాలు, ఇదిగో క్రీస్తు అనబడేటువంటి వ్యక్తి ఈయననే కదా అందరూ వెంబడిస్తూ ఉన్నారు, ఈయననే కదా యూదులు ముఖ్యంగా చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుంచి వస్తాడో ఎవరికి తెలియదు కదా, ఈయన ఎక్కడి నుంచి వస్తాడో మనకు తెలుసు కదా అన్నప్పుడు యేసు ప్రభువు వారిని ఉద్దేశించి చెప్తున్నారు, నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసా? నేను తండ్రి నుంచి వచ్చాను, తండ్రి లేకుండా నేను ఏమి చేయలేను అని మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇతనికి మతి చెల్లించింది, పిచ్చి పెట్టింది అని మాట్లాడటం కూడా మనం వింటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం సత్యాన్ని, నిజాన్ని మనము స్వీకరించలేకపోతామో మనం వెంటనే చేసే పనులు ఏంటంటే నిందించడం, వారిని త్రోసిపుచ్చడం అనేది జరుగుతుంది. 2 పట్టణాలను సమగ్రంగా మనం ఆత్మీయంగా ధ్యానించినప్పుడు ఈ విషయాలను మనం నేర్చుకుంటాం. మొట్టమొదటిగా, నీతిమంతుడు లోకానికి ఒక సమస్యగా మారతాడు. మనం నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి మూర్ఖులకు, ముఖ్యంగా దుష్టులకు అది సమస్యగా మారుతుంది. ఎందుకంటే పాపాన్ని బయట పెడతారు. ఎవరైతే నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో వారు పాపాన్ని బయట చూపించగలుగుతారు. అతడు సత్యాన్ని జీవిస్తాడు. నీతిమంతుడు ఎప్పుడు సత్యములో జీవించడము మనం చూస్తాం. అలాగే నీతిమంతులు దేవునికి చెందినటువంటి బిడ్డలు. నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించే మనమంతా దేవునికి చెందినటువంటి బిడ్డలు. అయితే ఇటువంటి బిడ్డల్ని అందుకే లోకము ప్రశ్నిస్తూ ఉంది, ఎదురిస్తూ ఉంది. అలాగే పరీక్ష పెడుతుంది అటువంటి బిడ్డలకు, నాశనం చేయటానికి ప్రయత్నం కూడా చేస్తుంది. కానీ దేవుడు వారిని కాపాడుతాడు. నీతివంతమైన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని జీవించే ప్రతి బిడ్డను దేవుడు కాపాడుతాడు, నడిపిస్తాడు మరియు తన సమయాన తన చిత్తమును వారి ద్వారా నెరవేరుస్తాడు. మొదటి పట్టణంలో మాట్లాడుతున్నటువంటి ఆ నీతిమంతుడు ఎవరో కాదు. ఈరోజు యోహాను సువార్తలో మనము
ఈ యొక్క దేవాలయంలో తండ్రి గురించి, తండ్రితో తనకున్నటువంటి సంబంధం గురించి, నేను తండ్రి నుంచి వచ్చానని చెప్పేటటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా మొదటి పట్టణంలో సొలొమోను జ్ఞానగ్రంథులో ఈ యొక్క నీతిమంతుడు ఉంటూ ఉన్నాడు. అయితే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నీతివంతమైనటువంటి జీవితాన్ని, పాపానికి దూరంగా ఉండేటువంటి జీవితాన్ని, లోకానికి దూరంగా ఉన్నటువంటి జీవితాన్ని జీవించేందుకు ఆ భగవంతుడు మీకు సహాయంగా ఉండాలని మీ నిమిత్తమై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.